మీరు ఎవరైనా సరే బైబిల్ చదవండి. బైబిల్ చదివి నిజాన్ని, సత్యాన్ని మీరు తెలుసుకొని పరలోకానికి హక్కుదారులుగా కావాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు హోలీ బైబిల్ కొట్టండి. హోలీ బైబిల్ టైప్ చేస్తే ఏ భాష కావాలంటే ఆ భాష మీకు వస్తుంది. బైబిల్ చదవండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఇప్పుడు మరి వాక్యం చదువుతాను. వాక్యం చదివిన తర్వాత మనము ఆ వీడియోను స్టార్ట్ చేసుకున్నాం ప్రియులారా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. చూడండి, దేవుడు చెప్తున్నాడు. యెహోవా దేవుడు భూమి, ఆకాశమును, చంద్ర నక్షత్రములను, ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు మానవులను, జలచరములను, సముద్రములను, అగాధ జలములను, ఆయన ఆకాశములు, మహాకాశములు, అంతరిక్షములు, స్టార్స్ అండ్ స్పేస్ అన్నీ దేవుడే సృష్టించాడు. ఆ దేవుడే